ఈయనంటే భయం పట్టుకుందిట. దైత్యాన్ సహస్రశ, వేల కొలది రాక్షసులు చంపి పారేశాడు. దాంతో పారిపోయారు వాడు. అసలు ఈ ధర్మమూర్తి వస్తున్నాడంటే రాక్షసులు హడిలి పారిపోయేవారట. ఆయన దొరికితే బాగుండు, ఓసారి పాపస్థితికి తీసుకెడదాం ఉంది. అనంతరం ఇంద్రుడికి విజయం లభించింది. అప్పుడు ఇంద్రుడు మెచ్చుకొని నీకు అమిత తేజస్సు లభించుగాక అన్నాడు. అనగానే ఆ రాజుగారి ముఖమంతా కాంతితో నిండిపోయింది. ఎంత కాంతి అండి! అతడికి దేవతలు ఇచ్చిన వరం వల్ల, అతడు చేసిన ధర్మకార్యముల వల్ల అతని ముఖం కాంతితో వెలిగిపోతూ ఉంటే ఆ కాంతికి సూర్యచంద్రుల తేజస్సు కూడా తగ్గిపోయిందన్నారు ఏకంగా. సోమ సూర్యాదయో యస్య తేజసా విగత ప్రభా. సాధారణంగా మనం ఎదురుగుండా నిలబడితే సూర్యుడి కాంతి ముందు మనం వెలవెలబోతాం. కానీ ఈయన కాంతి ముందు సూర్యుడి కాంతి కూడా వెలవెలబోయింది, చంద్రుడి కాంతి కూడా వెలవెలబోయింది. అంత కాంతితో ఉన్నాడు ఆయన. మహాత్ముల ముఖంలో అటువంటి వర్చస్సు ఉంటుంది. సరే, ఆయన అదృష్టం, ఆయనకి బంగారం లాంటి భార్య త్రైలోక్య సుందరి కూడా దొరికింది. లక్ష్మి లాంటిది ఆవిడ. ఆయనకి సంతానము కలిగింది. ఓసారి ఆయన తన ఆస్థాన పురోహితుడిని పిలిచి, ఏమండి, ఏ పుణ్యం చేయటం వల్ల ఇంద్రుడు నాకు మిత్రుడయ్యాడు, ఏ పుణ్యం వల్ల నాకు రాక్షసుల్ని చంపగలిగే శరీర బలం వచ్చింది, ఏ పుణ్యం చేయటం వల్ల ఇటువంటి సుందరీమణి అయిన భార్య లభించింది, ఇటువంటి పిల్లలు పుట్టారు, నా ముఖంలో ఇంత కాంతి ఎలా వచ్చింది, ఈ కాంతి వల్ల సూర్యచంద్రాదులు కూడా వెలవెలబోతున్నారు, అది ఈ జన్మలో పుణ్యం కాదు పూర్వజన్మలో పుణ్యం అనిపిస్తోంది, ఆ పుణ్యం ఏమిటని అడిగితే వాళ్ళు అన్నారు, మేము చెప్పలేం, వశిష్ఠుడు ఒక్కడే నీ పూర్వజన్మ రహస్యం చెప్పగలడు అన్నారు. ఒకప్పుడు ఈయన వశిష్ఠుడిని కూడా పురోహితుడిగా పెట్టుకుని ఎన్నో కార్యాలు చేశాడండి. అందుకని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠం ఋషి సప్తమం, మునీశ్వరులో శ్రేష్ఠుడైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. ఇదే ప్రశ్న అడిగాడు, నేను పూర్వజన్మలో ఏమైనా చేశానా అని. అప్పుడు ఆయన చెప్పాడు, నీ పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉందిరే బాబు. పూర్వం లీలావతి అని పేరు కలిగిన ఒక వేశ్య పుష్కర క్షేత్రం దగ్గర ఉండేది. ఆ పుష్కర క్షేత్రంలో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేది. అక్కడ బ్రహ్మాలయంతో పాటుగా శివాలయం కూడా ఉందని చెప్పారు కదా. ఆ శివుడికి భస్మంతో అభిషేకం చేసేది. ఆవిడ తరచుగా ఉప్పుని ఒక గుట్టగా వేసి, దానికి ఏమని పేరు చెప్పాను, లవణ పర్వతం, ఆ పర్వతాన్ని దానం చేసేది. బంగారాన్ని కూడా దానం చేసేది. ఓసారి ఆయన ఆ వేశ్య బంగారంతో ఉసిరికాయలు తయారు చేసి కార్తీక మాసంలో దానం చేద్దాం పుష్కర క్షేత్రంలో అనుకున్నది. వెంటనే బంగారం పని చేసి పెట్టి ఒక ఆయన పిలిచింది. ఆయన, నువ్వు బాగా బంగారంతో నగలు చేస్తావు, నాకు ఉపకారం చేసి పెట్టు, నీకు ఎంత కావాలంటే అంత మజూరి కూలీ ఇస్తాను. బంగారంతో ఉసిరి చెట్టు, ఆ చెట్టుకి కాయలు కాస్తున్నట్లుగా చెక్కు అన్నది. దానికి తగిన బంగారం ఇచ్చింది. ఎందుకమ్మా అని అడిగిన. కార్తీక మాసంలో పుష్కర క్షేత్రంలో సువర్ణంతో తయారు చేయబడిన ఉసిరి చెట్టు, ఆ ఉసిరి చెట్టుకే వేళ్లాడుతున్నటువంటి బంగారపు ఉసిరికాయలు, వీటిని దానం చేస్తే బ్రహ్మదేవుడు కొత్త రాత రాస్తాడని, అటువంటి వాడు మోక్షం పొందుతారని, వైకుంఠానికి పెడతారని శాస్త్రకారులు చెప్పారు, అందుకే నేను అక్కడ దానం చేస్తున్నాను అన్నది ఆవిడ. మీకు అర్థమైంది కదా. సాధారణంగా బంగారంతో ఉసిరికాయలు చేసి దానం చేస్తారు, కానీ బంగారపు ఉసిరి చెట్టు, ఆ చెట్టుకేమో బంగారపు కాయలు కాస్తూ ఉండగా తయారు చేసి దానం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక ఉసిరికాయ చేయాలంటేనే బోలెడంత బంగారం అవుతుంది. చెట్టుకు ఉసిరికాయలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఆ మధ్యన పాపం మా అర్చక స్వామి వారికి ఒకవాడ కార్తీక మాసంలో దానం చేసింది బంగారు ఉసిరికాయ. ఇదిగో మీ చేతిలో బంగారు ఉసిరికాయ పెట్టానంటుంది. ఏదంటాడు ఈయన, అదిగో అంటుంది ఆవిడ, ఏది అంటాడు ఈయన. ఈ విధంగా వాదోపాదాలు జరిగాయి. చివరికి జరిగింది ఏంటంటే, ఉసిరికాయ అనే పేరుతో ఆవిడ షాపులోంచి ఇంత రసన పట్టుకొని చేతిలో పట్టింది, గాలికి ఎగిరిపోయింది. అది ఏం చేస్తాం, ఆయన అదృష్టం అది. ఇప్పటి వరకు ఆ ఉసిరికాయ కోసం వెతుక్కొని లంక కూడా వచ్చాడు చివరికి. ఆయన లంకకు వచ్చినా ఆ కుర్ర కుక్కకి ఆ ఉసిరికాయ దొరకలేదు. ఎవరన్నా ఉంటే ఉసిరికాయ ఏరి పెట్టాడు పాపాన్ని. ఏమిటో కొంతమంది దానం చేస్తారు, ఏముండదు అందులో, పల్చగా ఉందా లేదా అని దానం చేయడం ఎందుకు. కనీసం బంగారం కనపడాలి కదటండి. చేతిలో పెట్టగానే ఆ రసన ఎగిరిపోతే. ఆవిడ అలా కాదు,
నిజంగా ఓ మంచి చెట్టు, ఆ చెట్టుకి కాయలు ఆకులు అన్నీ కూడా చెక్కించి బంగారంతో తయారు చేయించి దానం చేస్తాను. అలా దానం చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఇది శాస్త్ర సమ్మతం అనగానే వెంటనే ఈయనకి కూడా, అమ్మా బంగారం దానం చేస్తే నీకు ముక్తి వస్తుందని అంటున్నావు నువ్వు, బంగారం దానం చేయలేనివాడు ఆ చెట్టు తయారు చేస్తే కూడా పుణ్యం వస్తుందా, ఉసిరికాయలు తయారు చేస్తే పుణ్యం వస్తుందా అంటే వస్తుంది నాయన అందావిడ. అందరూ బంగారం దానం చేయలేరు, అటువంటప్పుడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అందున ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, బంగారం చెట్టు ఉసిరికాయలు తయారు చేసేవనుకో, అప్పుడు నీకు కూడా కొంత పుణ్యం ఉంటుంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సర్వదా సర్వకార్యేషు చత్వార సమభాగిన అని శాస్త్రం చెబుతున్నది. కర్త దానం చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక ప్రేరేపించేవాడు, ఈ వ్రతం చెయ్యండి అని చెప్పేవాడు, అనుమోదక చూసి సంతోషించేవాడు. ఈ నలుగురికి ఫలితం వస్తుందండి. ఇప్పుడు మీలో ఎవరైనా దానం చేస్తున్నారు, దానం చేసినోడికి ఎలాగో ఫలితమే. ఏమండే మండపం కడుతున్నారు పద్మాకర్ గారు, ఇవ్వండి దానం అని ప్రోత్సాహపరుస్తారు కదా, రోజు అనౌన్స్ చేస్తారు కదా, గురు భగవాన్ గురు భగవాన్ గురువు గారికి దానం చేయండి అని చెప్పారు అనుకోండి, అది కూడా పుణ్యమే. అది కారయిత అంటే. ఇంకా ప్రేరకుడు అంటే ప్రేరేపించేవాడు అనమాట. ఒరే నాయన, ఆయన అనౌన్స్ చేశాడురా, నువ్వు చేస్తే మంచిది, చేయలేకపోతే కాస్త యాచన చేసేనే చెయ్యి అని ప్రోత్సాహపరిచేవాడు. ఇక ఈ మూడు చేయలేని వాళ్ళు కొందరు ఉంటారు. వాడు దానం చేయలేడు, అనౌన్స్ చేయడు, అంటే తను కారయిత కాలేడు, ప్రోత్సాహము చేయలేడు, కానీ దానం చేస్తూ ఉంటే సంతోషిస్తాడు. పోన్లే వాళ్ళైనా చేశారు అని మనస్సులో సంతోషిస్తే వాడు అనుమోదకుడు అనమాట, ఆమోదించాడనమాట, సంతోషపడ్డాడనమాట. అంతేగాని అమ్మ బాబోయ్ ఆయన డబ్బులు ఇచ్చేస్తున్నారు అని ఏడ్చాడా, వచ్చే జన్మలో గొంతు ఉండదు, కుష్ఠరోగం వస్తుంది. అంతే, ఏడవకూడదు పక్కవాడికి డబ్బులు ఇస్తూ ఉంటే. ఏమో వాడు అదృష్టం బాగుండి ఇస్తున్నాడు, నేను కూడా ఇవ్వాలనుకోవాలి, లేదా కనీసం సంతోషించాలి ఇస్తున్నందుకు. అంతేగాని కొంతమంది కుళ్ళిపోతారు బాబోయ్, అలా తొంగి చూసి ఆయనకు వచ్చింది నాకు రాలేదని ఏడుస్తారు. దానివల్ల ఎలాగో నీకు రాదు, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి కనీసం సంతోషించాలి. ఈ నలుగురికి ఎంతో కొంత ఫలితం వస్తుంది. నలుగురు సమభాగినులు అన్నారు, 4 పావలాల వాటాలన్నమాట పొందుతారు. కాబట్టి బంగారపు ఉసిరికాయ చెట్టు చెయ్యడం వల్ల కూడా నీకు ఫలితం వస్తుందనగానే వాడు సంతోషించాడు. ఆవిడిచ్చిన బంగారం చాలా ఉన్నది, ఆ బంగారంతో చక్కని ఉసిరి చెట్టు, ఆ చెట్టుకి కొమ్మలు, ఆ కొమ్మలకు ఆకులు వేళ్లాడుతున్నట్టుగా ఒరిజినల్ చెట్టా అన్నట్టుగా చేశాడు. ఉసిరికాయలు కూడా వేళ్లాడుతున్నట్టుగా చెక్కాడు. 100 కేజీల బంగారంతో తయారు చేసేటంగా. ఆవిడంత గొప్పదో, ఆవిడ దొరికితే బాగుండు. ఆ పని చేసి పెట్టి పుణ్యాత్ముడు కూడా దొరికితే ఇంకా బాగుండు. అంత అయ్యాక ఆవిడ చేతిలో పెట్టాడు. తీసుకుని ఆవిడ ఇవ్వబోయింది, ఏమంటే మజూరి కూలి ఇవ్వబోయిందిట, చేతి కూలి ఇవ్వబోయింది. నేను తీసుకోను అన్నాడు ఆయన.